Hi viewers, welcome to Telugu Job Portal. ECGC Export Credit Guarantee Corporation of India Limited ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇక ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అవ్వడం కోసం పూర్తి సిలబస్తో కూడిన ఇన్ఫర్మేషన్ బుక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి మరియు ఫీజు పే చేయడానికి 31st January లాస్ట్ డేట్. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముఖ్యంగా SC ST కేటగిరీ చెందిన వారికి అవకాశం ఉంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇక మార్చి ఫస్ట్ వీక్లో మీకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సెకండ్ వీక్ ఎగ్జామినేషన్, లాస్ట్ వీక్లో మీకు రిజల్ట్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఏప్రిల్ లేదా మేలో ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక శాలరీ బేసిక్గా మనకి 32,000 నుంచి ఈ పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఒకవేళ ముంబై లాంటి ఏరియాలో మీకు పోస్టింగ్ వస్తే కనుక అప్రాక్సిమేట్లీ పెర్ యానం సిటీస్ తీసుకుంటే కనుక 13 lakhs ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్. టోటల్ 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది 31st January అంటే మన అప్లికేషన్ సంబంధించిన ఎండ్ డేట్ ఏమైనా ఉందో సేమ్ అదే కట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్ ఇచ్చారు. తర్వాత దగ్గరలో చూస్తున్న మనకి సౌత్లో ఇంకా చెన్నై ఒకటి, కోయంబత్తూర్, బెంగళూరు ఉన్నాయి. మిగతావన్నీ మనకి నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇది వచ్చి 1st January 2021. ఇది కట్ ఆఫ్ డేట్. ఈ టైం కల్లా 21 నుంచి 30 years లోపల ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. SC ST వారికి 5 years, OBC వారికి 3 years, దాంతోపాటుగా PWBD వారికి 10 years వరకు అప్లై అవుతుంది. ఇక మనకి 2 dates ఇచ్చారు. డేట్స్ చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ సంబంధించిన పేపర్ ఫస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో ఇందులో మనకి సిలబస్ కామన్ సిలబస్ ఇది, సపరేట్ కొత్తగా ఏమీ లేదు. రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్. మనకి యాప్ట్యూడ్, రీజనింగ్ కలిపి 100 marks ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ 40, కంప్యూటర్ మాత్రం 20. టోటల్ 200 questions, 200 marks. డ్యూరేషన్ వచ్చి 140 minutes. తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ సంబంధించింది అంటే ఎస్ఏ రైటింగ్ కానీ ప్రెసెస్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. 20 marks ఈచ్ ఉంటుంది. టోటల్ 40 marks, 40 minutes టైం ఉంటుంది. సో వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. వీటికి మల్టిపుల్ చాయిస్ సంబంధించిన క్వశ్చన్స్కి 0.25 marks అని మీకు కట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ. మీ ఎగ్జామినేషన్ పాస్ అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఫైనల్ సెలెక్షన్ వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ అంటే మీకు ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్కి ఒక 80% వెయిటేజ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్కి 20% వెయిటేజ్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్. సో ముందుగా మీరు ఆన్లైన్ అప్లై చేయడానికంటే కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అవి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. అంటే ఇక్కడ ఏమైతే చూపిస్తాను మీకు బాక్స్లో ఇది ఇన్ఫర్మేషన్. ఒక పేపర్ పైన ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయండి. ఈ డాష్ ప్లేస్లో మీ పేరు రాయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారే రాయాలి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పేపర్ మీద రాసిన తర్వాత సైన్ అండ్ ఫోటోగ్రాఫ్ అన్ని అఫిక్స్ చేసి స్కాన్ చేయాలి మీరు. వాటికి సంబంధించిన సైజెస్ అని నోటిఫికేషన్లోని Annex 1లో ఇచ్చారు. వాటి ప్రకారం మాడిఫై చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఫార్మాట్ అంటే SSC కానీ IBA డిఫరెంట్ ఆర్గనైజేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వీడియోస్ ప్రజెంట్ అప్లోడ్ చేస్తున్నాను. వాటిలో ఈ ఇమేజ్, సైన్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలో పూర్తి సమాచారం ఉంటుంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఫీజు SC ST PWBD వరకు 125. మిగతా వారందరూ కూడా 700 rupees ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాలి. Annex 1 ఇందులో మనకి డిఫరెంట్ సైజ్ అంటే ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి, వాళ్ళకి డైమెన్షన్ ఏంటి, ఫార్మేట్ ఏంటి మొత్తం ఇందులో ఇచ్చారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎంత ఫాలో అవ్వాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సైజ్ ఎంత ఉండాలి పూర్తి సమాచారం ఉంది. బ్లాక్ పెన్తో పెట్టాలా, బ్లూ పెన్తో పెట్టాలా, సైజ్ వాటి యొక్క సైజ్ ఏంటి, ప్రిఫర్డ్ డైమెన్షన్స్ ఏంటి మొత్తం ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్లో పర్టికులర్గా మీరు ఓల్డ్ ఏం అప్లోడ్ చేయకండి, ఈ నోటిఫికేషన్ సైజ్ ప్రకారం మాడిఫై చేసి అప్లోడ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఏసీజీసీ ఆర్గనైజ్ సంబంధించిన పిఓ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.